ఎందుకు ఇంత తాగడం? ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఎందుకు వస్తారు? ఎవరు తను? తన చంద్ర. ఏమన్నా? చంద్రముఖి. బయటకు రాదే? తనకి పరపురుషుల ముందుకు రావడానికి కొంచెం సిగ్గు. సిగ్గా? అయితే చూడాల్సిందే. ఏంటి బాయ్, మార్నింగే రెడీ అయ్యో? ఏంటి విషయం? నీకేమైనా మైండ్ దొబ్బిందారా భగవాన్? నిన్న సక్కుబాయి ఇంట్లో చంద్రన్ చూశాను. వద్దు బాయ్, దానింటికి మటుకు వద్దు బాయ్. ఏ? 20 ఏళ్ల నుండి మీ నాన్నకు ఆకు మీద సున్నం రాయకుండా నాకిస్తుంది. పాపం రుచి తెలియని మీ నాన్న ఇంకా దాని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కూడా తిరగ నాకు ఇష్టం లేదు. రే, అరవకుండా రారా. చెట్టుకు కాసిన ఫ్రూట్స్ అన్ని ఒకే టేస్ట్ ఉండవు. పోల్చుకొని సెటైర్ వేయడం వరకు ఓకే, కానీ ఎక్కడో తేడా కొడుతుంది బాయ్. ఏంట్రా? దేవదాసుని చూసిన చంద్రముఖి మనసు పారేసుకొని అందాల్ని పంచాల్సిన వయసులో వైరాగ్యాన్ని అనుభవించింది. మరిక్కడ చంద్రాన్ని చూసిన నువ్వు మనసు పారేసుకున్నావే, అది నాకు అర్థం కావట్లేదు. నువ్విక్కడ లాజిక్ మర్చిపోతున్నావురా. కోటీశ్వరుడైన దేవదాస్ కుమిలి కుమిలి చచ్చాడు. కోట్లు లేకపోయినా ఈ దేవదాస్ కోరుకున్నది దక్కించుకుంటాడు. మనసు ఎవరు పడ్డారన్నది కాదు పాయింట్, కోరుకున్నది దక్కిందా లేదా అన్నదే పాయింట్. అమ్మ బాబాయ్, అంటే ఈ దేవదాసులు త్యాగాలు లేవా? త్యాగాలు చేస్తే ఫోటోలు తప్ప ప్రేమ దక్కదబ్బాయి. ఎంత హాయిగా ఉందో, ఎంత సమ్మగా ఉందో. సక్కు, మా ఇంట్లో అటేపు 4 ఇటేపు 4 ఫ్యాన్లు పెట్టి ఫుల్లుగా తిప్పినా ఇంత చల్లగా రాదేంటి గాలి? ఎలా వస్తుంది? మీ ఇంట్లో తలుపులు ఎప్పుడు మూసుంటాయి కదా. అబ్బా అమ్మా, ఏంటలా నీరు గారిపోయారు? తెచ్చిన డబ్బులు అయిపోయాక నీరు గారిపోకపోతే ఏం చేస్తారు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది బాయ్. ఓకే. అమ్మా వదిలి అమ్మ, గొప్ప ముంచావు కదే. సూపర్ మార్కెట్ లో సూపర్ గా ఉండేటోండి చివరాఖరికి పురుగులు బండేసుకునే స్టేజ్కి తీసుకొచ్చావు కదే. ఏమిచ్చావు బాబు? అదేంటి అలా అంటావు? నీకు తెలీదా? నీ అమ్మకే 10 రూపాయలు ఇచ్చాగా. ఇచ్చావులే. మీ దుకాణంలో ఉన్న నల్ల చింతపండు చింతపండుని సీపుగా తీసేబాక కొంచెం నోట్లో వేసుకున్నావంటే ఒళ్ళంతా జిల్లు మంటారు. మరి ఎక్కడ బాబు, నిలవ ఉండేసరికి దాంట్లో పవర్ మొత్తం సచ్చింది. అన్నట్టు జీడిపప్పు పంపాగా. పంపావులే, బద్దలుగా ఉన్నాయి. నీకు జీడిపప్పు కాదే, గన్నేరు పప్పు పంపాల్సింది. పంపించు, ఏపీ నీకే పెడతా. ఇలా చెప్తా. విన్నావా? నుంచి దేవదాస్ వరకు అందరూ పోగొట్టుకున్నారు. నా మాటిని వెళ్దాం పద, వెళ్దాం. అదేంటి అల్లుడు, గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా పోతారే? రండి. ఆకు మీద సున్నం రాస్తారు, నాగలేం. అత్తు రాసిన సున్నం చాలు గాని నీ కూతురుని పిలువత్తా. అల్లుడు గారు స్పీడేనే. మాయ్ సరోజా, అనుష్కనే చమత్కారం ఎక్కువే. ఏమ్మాయి వస్తున్నావా? ఇది బంతి పువ్వు, ఇది మందారం, ఇది సంపెంగ పువ్వు. చూసుకోండి అల్లుడు. ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి చిదిమితే పగిలిపోయేదట్టు. ఈ ఫ్యాషన్ షో ఏంట్రా? దేర్ ఇస్ మై చంద్ర. నేనే బ్రోకర్ లాగా నన్ను అడుగుతావింటి? ఆగు.
నన్ను గుర్తుపట్టలేదా చంద్ర? ఏంటలా చూస్తున్నావు? వారు నా కోసం వచ్చారంట. చంద్ర, వెళ్ళిపోతున్నావేంటి? నేను నీ దేవదాస్. చంద్ర ఆగు, నన్ను గుర్తుపట్టలేదా? ఆ, ఆగలుడు ఏంట దూకుడు? అదే అల్లుడు, ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి. గంట 2 గంటల డే నైటా? ఏంటే నువ్వనేది? సినిమా పోస్టర్ మీద హీరోయిన్ చూసి ఆహా అంటే పర్వాలేదు, కానీ సినిమా చూడాలంటేనే కాస్త ఖర్చు అవుతుంది. ఇక్కడ అంతే, అందాన్ని చూస్తే పర్వాలేదు, దాన్ని ఆరగించాలంటేనే ఒక రేటు ఉంది అల్లుడు. పవిత్ర ప్రేమకి రేటా? దేవదాస్ చంద్రాల ప్రేమకి వెల కడతారా? తీసుకున్నాక రుక్మిణి శ్రీకృష్ణులు అవుతారు, సలీం అనార్కలు అవుతారు, సావిత్రి నాగేశ్వర అవుతారు, మీ ఇష్టం. ఓ రే భగవాన్! ఇప్పుడే వెళ్ళాలి. ఏంట్రా ఈ అవతారం? లోపల యోగా భంగిమలు నేర్పిస్తుంటే నేర్చుకుంటున్నాను బాయ్. అదేంట్రా నా చంద్ర గ్రేడ్ కడుతుంది? నేనెవరో చెప్పరా? చెప్తా. ఇదిగో, నీకు నీ డబ్బులు కావాలి, మా బాయ్కి చంద్ర కావాలి, నువ్వు నాతోరా. ఊరుకో అల్లుడు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినా నాతో నీకేంటి పని? అబ్బా, నువ్వు మామూలు శిల్పి కాదు కదా, చిన్నపిల్లడితో ఆడుకోకత్తా. లుంగి కట్టుకోండి.